మృతులను గుర్తించకపోవడం విషాదం. ఇంకా కడసారి చూపుకుని వచ్చుకొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బహుశా ఇప్పటికీ 70-80 మందిని మాత్రమే గుర్తించినట్టు తెలిసింది. మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఇది సంగతి. కార్టూన్ చూడండి, ట్రంప్ మీద వేశారు, యుద్ధాన్ని ఆపండి, రష్యా ఉక్రెయిన్, రాజీకి వస్తారా లేదా, ఇజ్రాయిల్ పాలస్తీనా, ఏం మీకు వేరే చెప్పాలా, ఇజ్రాయిల్ ఇరాన్, ప్లీజ్ కనీసం మీరైనా ఆపండి, అమెరికాలో ఆందోళనలు. అంటే ప్రపంచానికంతా చెప్పే ట్రంప్కి వెనకాల అంటే గురువింద కింద నలుపు చూడదన్నట్టుగా పాపం ట్రంప్కు కింద అమెరికాలో సెగలు మామూలుగా లేవు. ఆయన దిగిపోవాలని అమెరికా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. మరి సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్న ట్రంప్ మరి ప్రపంచాన్ని ఏం చక్కదిద్దుతాడో చూడాలి. ఇక మియావాకీ అడవులు అంటే ఈ విధానం ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో గనక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చెట్లను పెంచితే ఒక దట్టమైన అడవుల్ని క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా మెగా సిటీస్ వీటిలలో తక్కువ విస్తీర్ణం ఉంటుంది మనకు అందుబాటులో చెట్లు పెంచడానికి. సో ఇది ఒక మియావాకీ విధానం అనే దాని ద్వారా కనుక పెంచితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. సో ఇది చూడండి, ఈ చిత్రం చూడండి. ఇది ఎక్కడ, ఇది జపాన్లో. జపాన్కు చెందిన అకిరా మియావాకీ 1970లో ఆ దేశంలో బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంచేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు. నగరంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడుగులు ఎదుగుతాయని ఆయన ప్రతిపాదించారు. సో దీనికి సంబంధించిన ఒక మంచి స్టోరీ. సో మెదడు ఆరోగ్యానికి 10 మార్గాలు అనేది ఒక స్టోరీ వాళ్ళు ఇస్తున్నారు ఈనాడులో. సో ఇది ఈనాడు విజయవాడ. 67,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,000 మందికి పైగా పదోన్నతులు, మెగా డిఎస్సి టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానంలోనే ముగిసిన బదిలీల ప్రక్రియ. ఇక ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సాయం వద్దు. ఈపీఎఫ్ఓ సూచన చందాదారులకి ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి మీ యొక్క పిఎఫ్ ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇస్తామనే వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి. సో కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సో ఇట్లా పిఎఫ్ ఇప్పిస్తామని చెప్పి మధ్యవర్తులు ఎవరైనా ఆన్లైన్ సేవల్లో కానీ మధ్యవర్తులు కానీ వస్తే దయచేసి వాళ్ళ బారిన పడకండి. మీ యొక్క వివరాలు వాళ్ళ చేతికి ఇస్తే మాత్రం మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇది ఇవాల్టి జనగణన గెజిట్ నోటిఫికేషన్ విడుదల మనం ఇంతకుముందే అనుకున్నాం. సో కానీ ఇందులో కులగణన లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైంది. ఎందుకంటే జనగణనలో కులగణన కూడా కలిపి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరికేది. మరి జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ పేరుతో ఇది విడుదలైంది. ఇక సో ఇవి ఇవాల్టి ముఖ్యమైన వార్తలు. సో ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. రైతు పెట్టుబడికి 2 రావాలి, అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యం. సో 9 రోజుల్లో అన్నదాతల ఖాతాలో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వానికి ఆర్థిక విధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులు విడుదల చేసిన సీఎం. సో 9 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల రూపాయలు వేయబోతున్నారు. బహుశా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 2వ సారి అనుకుంటారు నిధులు వేయడం. సో కరెక్ట్గా ఎన్నికల ముందు నిధులు విడుదల చేస్తున్నారు. సో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు. రైతు భరోసాపై విస్తృత ప్రచారం. బనకచెర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ. మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు. సో బీసీలకు 42% ఇస్తా అన్న వాళ్ళ బీసీ డిక్లరేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లో మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేక చేతులెత్తేసింది. ఇప్పుడు పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇద్దాము, ముందైతే అది
కోర్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మనం తర్వాత చూసుకుందాం. ముందైతే పార్టీ పరంగా వెళ్ళిపోదాం. ఇక ఎలక్షన్లకు లేట్ చేయొద్దు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు, మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వారం 10 రోజుల్లో మనకు డేట్ రాబోతుంది. ఇక సో ఎన్నికల హడావుడి మొదలైనట్టే. అట్లాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ. జూబ్లీహిల్స్ అనేది ఉప ఎన్నిక, అక్కడ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ గెలుచుకోవడం కూడా మరి ముఖ్యమంత్రికి చాలా అనివార్యం కాబోతుంది. ఎందుకంటే ఆయన ఉండేది కూడా జూబ్లీహిల్స్లోనే. మరి ఆయన ఉండే ప్రాంతంలోని సీటు ఆయన గెలుచుకోగలుగుతారా? మరి కాంగ్రెస్ ఇప్పటిదాకా సిటీలో బోని చేయలేదు. మరి ఈ సీటుతో కాంగ్రెస్ పార్టీ బోని చేస్తుందా? మరి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, దాన్ని బీఆర్ఎస్ పోగొట్టుకుంటుందా? ఇట్లాంటి విషయాలను మనం చూడాలి. ఈ ఉప ఎన్నిక చాలా కీలకమైన ఉప ఎన్నికగా మారబోతుంది. ఒక రకంగా రాబోయే ట్రెండ్స్ను చూపిస్తుంది ఇది. మరి ఎట్లా ఉంటుంది, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, ప్రతిపక్షాన్ని మరి ప్రజలు ఏ మేరకు ఆదరిస్తున్నారు అనేది ఈ ఎన్నికతో తేలబోతోంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక. సో ప్రభుత్వం నిధులు ఎందుకు చెల్లించింది? మళ్ళీ చెబుతున్నా, ఏ తప్పు చేయలేదు. ఎఫ్ఈఓతో ఎవరెవరు సమావేశమయ్యారు? ఫార్ములా ఈ కేసెస్లో కేటీఆర్పై అనీషా ప్రశ్నల వర్షం. 8 గంటల పాటు నిన్న కేటీఆర్ను విచారించింది. కేటీఆర్ నిన్న అరెస్ట్ చేస్తారేమో అని కూడా చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి, కానీ చేయలేదు. బహుశా మళ్ళీ కూడా కేటీఆర్ని పిలిచే అవకాశం ఉంది. విచారణ ఇంకా ముగిసినట్లేదు. సో దీనిపైన మరి కేటీఆర్ కూడా స్పందించారు. నేను ఏ తప్పు చేయలేదు, ఫార్ములా ఈ రేస్తో తెలంగాణ ప్రతిష్ట పెంచాను, దీనిపై అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లేదు. నేను రెడీగా ఉన్నాను. ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి నన్ను జైలుకి పంపాలని ట్రై చేస్తున్నాడు. సో 21న కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు. అనీషా విచారణ అనంతరం కేటీఆర్. కాళేశ్వరం అంటే ఒక విషయం గుర్తొచ్చింది. నిజంగా ఒక గొప్ప లీడర్ ఎలా ఉంటాడు అని చెప్పుకోవడానికి ఈటెల రాజేందర్ ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. నాకు ఫస్ట్ టైం ఈటెల రాజేందర్ గారి మీద, అంటే ఆయన ఒక మంచి లీడర్ అని తెలుసు, కానీ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నట్టుగా అనిపించింది. నాకు చాలా నచ్చిన రాజకీయ నాయకుడు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు. ఎందుకంటే TV9 కన్నా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కాళేశ్వరం మీద చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆయనకు కేసీఆర్కు పడట్లేదు, బద్ధ శత్రువులు. కేసీఆర్ మీదనే డైరెక్ట్గా పోటీ చేసిన వ్యక్తి, కేసీఆర్ను ఒక బద్ధ శత్రువుగా భావిస్తూ ముందు కురుకుతున్న వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు అధికారం కోసం కొట్లాడుతున్న 2 వేరువేరు పార్టీల్లో ఉన్నారు. ఇంకొకటి ఈటెల రాజేందర్కు బీజేపీ అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు కూడా త్వరలో ఇవ్వబోతున్న తరుణంలో నిజానికి వేరువేరు పార్టీలో ఉన్నందుకు ఆయన కాళేశ్వరంపై దుమ్మెత్తిపోయాలి, కాళేశ్వరాన్ని విమర్శించాలి మామూలు లెక్క. కానీ ఆయన మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా అద్భుతమైన